హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా 2 రకాల కుల్ఫీ ఐస్ క్రీమ్ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ యూజ్ చేయకుండా ఇంట్లోనే హైజీనిక్గా హెల్తీగా వీటిని తయారు చేసేసుకోవచ్చు. ఒక్కసారి ఇంట్లో చేసుకుని తిన్నారంటే మళ్ళీ బయట కొనాల్సిన పనే ఉండదు. సో ఇంకా లేట్ చేయకుండా ఆ 2 రకాల కుల్ఫీ ఐస్ క్రీమ్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కోకోనట్ కుల్ఫీ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఫ్రెష్గా కొబ్బరిని తీసుకుంటున్నానండి ఒక బొండం నుంచి. మీరు కొబ్బరి బొండం లేకపోతే ఒక కొబ్బరికాయని అయినా తీసుకుని కుల్ఫీ చేయడానికి ముందు ఆ కొబ్బరికాయని కొట్టి అందులోంచి ఇలా కొబ్బరిని తీసుకోండి. ఈ కోకోనట్ ఐస్ క్రీమ్కి లేత కొబ్బరిని తీసుకుని చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా తీసుకున్న ఈ కొబ్బరిని దానిపైన ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ని ఇలా తీసేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ పార్ట్ని మొత్తం రిమూవ్ చేసేసాక ఈ కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులో 1 కప్ కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ కొబ్బరి ముక్కలు వేసుకుని అలాగే 1/2 కప్ కొబ్బరి నీళ్ళని కూడా వేసుకుని పేస్ట్లా గ్రైండ్ చేయండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న కోకోనట్ పేస్ట్లో 4 స్పూన్స్ షుగర్ పౌడర్ని అలాగే 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ అనేది ఆప్షనల్ అండి, స్కిప్ చేసినా పర్లేదు, వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే 1/2 కప్ కాచి చల్లార్చిన పాలని వేసుకోండి. పాలు 1/2 కప్ కంటే ఎక్కువ యాడ్ చేయకండి. కన్సిస్టెన్సీ బట్టి చూసుకుని కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇందులో ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా, కన్సిస్టెన్సీ అనేది ఇలా మెత్తగా ఉండాలి, అలాగే జారుతున్నట్టుగా ఉండాలి. ఇప్పుడు కుల్ఫీలా తయారు చేసుకోవడానికి ఒక కుల్ఫీ మేకర్ని అలాగే 3 ప్లెయిన్గా ఉన్న గ్లాసెస్ని ఇలా తీసుకుంటున్నానండి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోకోనట్ పేస్ట్ అంతా ఈ గ్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అన్ని కుల్ఫీ మౌల్డ్స్ తీసుకోవచ్చు, లేదా ఇలా చిన్న చిన్న గ్లాసెస్ అయినా తీసుకోవచ్చు. లేదా కుల్ఫీలా వద్దు అనుకుంటే ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లోకైనా దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని అల్యూమినియం ఫాయిల్ కవర్ కానీ ఏదైనా మూతను కానీ పెట్టి కవర్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కవర్ చేశాక వాటిని చిన్నగా మధ్యలో కట్ చేసుకుని ఐస్ క్రీమ్ పుల్లల్ని పెట్టి 6 నుంచి 7 గంటల వరకు లేదా ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో ఉంచండి. ఇప్పుడు మిగిలిన ఉన్న ఐస్ క్రీమ్ని బౌల్లో కానీ చిన్న పాట్లోకి కానీ ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. 7 గంటల తర్వాత ఫ్రీజర్ నుంచి బయటికి తీసుకోవాలి. ఇలా బయటికి తీసుకున్న తర్వాత ఒకసారి కుల్ఫీ రెడీ అయ్యిందో లేదో కవర్ ఓపెన్ చేసి చూడండి. కుల్ఫీ చాలా చక్కగా రెడీ అయిపోయింది కదండి. దీన్ని ఈజీగా బయటికి తీయడానికి ఒకసారి నార్మల్ వాటర్లో ఉంచి తీయండి. అప్పుడు షేప్ ఎక్కడా పాడవకుండా చాలా బాగా వస్తుంది. చూసారుగా ఎలా వచ్చిందో. అలాగే మిగిలినవి కూడా నార్మల్ వాటర్లో ఉంచి తీసుకోవాలి. ఇలా 1 by 1 డిమోల్డ్ చేసుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీగా కోకోనట్ కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక ఫ్రెష్ బంగినపల్లి మామిడికాయని తీసుకుంటున్నానండి. ఇన్ కేస్ మీకు బంగినపల్లి అవైలబుల్ లేకుంటే పండిన ఏ మామిడికాయని అయినా తీయగా ఉండి పల్పు ఎక్కువ ఉన్నదాన్ని తీసుకోండి. ఇప్పుడు ఈ మామిడికాయని కట్ చేసుకుని పల్పుని మొత్తం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకోవాలి. ఇతర ఏ మామిడికాయలైనా తీసుకున్న బంగినపల్లితో చేసిన టేస్ట్ మాత్రం రాదండి. అందుకనే బంగినపల్లి ఉంటే మాత్రం ఖచ్చితంగా బంగినపల్లి మామిడికాయతోనే చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా మొత్తం పల్పు ఎక్కడా లేకుండా కంప్లీట్గా తీసేసుకోవాలి. ఇప్పుడు టెంకకి ఉన్న మామిడికాయ గుజ్జుని కూడా జాగ్రత్తగా కట్ చేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. ఈ ప్రాసెస్ మనకి లెంతీగా ఉన్న ఒకసారి చేసి తిన్న తర్వాత మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా మొత్తం పల్ప్ని యాడ్ చేసుకున్న తర్వాత మెత్తని కన్సిస్టెన్సీలా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకోకుండానే గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పల్ప్ అనేది బాగా గ్రైండ్ అయ్యి మ్యాంగో ప్యూరీ అనేది నేచురల్గా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఫుల్ ఫ్యాట్ మిల్క్ని 2 గ్లాసెస్ తీసుకోవాలి. మీకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ లేకపోతే టోన్డ్ మిల్క్ని అయినా తీసుకోండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్తోనే చేయాలి అనేది లేదండి. కాకపోతే ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్తో చేస్తే ఐస్ క్రీమ్ అనేది చాలా రుచిగా వస్తుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పాలని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకసారి పొంగే వరకు కలుపుతూ ఉంచాలి.
ఒకసారి పొంగి మరగడం స్టార్ట్ అయ్యాక కంప్లీట్గా లో ఫ్లేమ్లోకి పెట్టేసుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతూ పాలు అడుగంటకుండా చుట్టూ అంచులకి అంటకుండా లోపలికి తీసుకుంటూ మరగనివ్వాలి. మనం తీసుకున్న 2 గ్లాసెస్ మిల్క్కి హాఫ్ క్వాంటిటీ అనేది రావాలి. ఇలా మరుగుతున్నప్పుడు హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసుకోండి, లేదా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇలా షుగర్ని యాడ్ చేశాక షుగర్ కరిగే కొద్దీ పాలు చిక్కబడటం స్టార్ట్ అవుతుంది. కాబట్టి కంటిన్యూస్గా కలుపుతూనే పాలు సగానికి వచ్చే వరకు మరిగించాలి. కొద్దిసేపు పాలని మరగనిద్దాం. ఈలోపు ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకుని అందులో 3 to 4 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకుని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్కి బదులుగా కార్న్ఫ్లోర్ని కూడా సేమ్ మెజర్మెంట్స్లో తీసుకుని యాడ్ చేసుకోవచ్చు. కానీ కార్న్ఫ్లోర్ కంటే ఐస్ క్రీమ్లో కస్టర్డ్ పౌడర్ యూస్ చేస్తేనే టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. మరోపక్క షుగర్ కరిగి పాలు కూడా బాగా మరగడం చిక్కబడటం స్టార్ట్ అయింది. మనం ఎలానో క్రీమ్ అనేది యాడ్ చేయట్లేదు కాబట్టి పాలనే ఎక్కువ చిక్కగా మరిగించి తీసుకోవాలి. 5 నిమిషాల తర్వాత పాలు బాగా మరిగి సగానికి సగం వచ్చేసాయి కదా. ఈ స్టేజ్లో మనం రెడీ చేసి ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన వెంటనే కలుపుకోవాలి, లేదంటే పిండి ముద్దలుగా కట్టేసి ఐస్ క్రీమ్ అనేది సరిగ్గా రాదు. కస్టర్డ్ పౌడర్ని వేసిన 5 నిమిషాల్లోనే పాలు అనేవి చిక్కబడటం స్టార్ట్ అవుతుంది. చూసారా, పాలు చక్కగా చిక్కబడ్డాయి. కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి. ఈ స్టేజ్లో ఫ్లేమ్ ఆఫ్ చేసేసి రూమ్ టెంపరేచర్లో ఉంచి కంప్లీట్గా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని ఒకసారి విస్కర్తో మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఎలాంటి లంప్స్ లేకుండా ఫైన్ పేస్ట్లా వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు మీకు కలర్ఫుల్గా ఐస్ క్రీమ్ అనేది కనబడడానికి ఫుడ్ కలర్ని కూడా యూస్ చేయొచ్చు. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే యూస్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఏమైనా ముద్దలుగా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుని ఉంటే గనక మిక్సీ జార్లో వేసుకుని 3 సెకండ్స్ పాటు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇలాంటి ఒక ఐస్ క్రీమ్ మౌల్డ్ని తీసుకోండి. ఇవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేవు మా దగ్గర అనేవాళ్ళు చిన్న గ్లాసెస్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మౌల్డ్స్లో ఒక్కొక్కటిగా ఐస్ క్రీమ్ మిక్స్ని వేసుకోండి. ఇలా అన్ని ఐస్ క్రీమ్ మౌల్డ్స్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేయండి, ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా పోతాయి. ఇప్పుడు వీటిని అల్యూమినియం ఫాయిల్ పేపర్తో కానీ ఇలా క్యాప్స్తో కానీ క్లోజ్ చేసుకుని 5 to 6 అవర్స్ లేదా ఓవర్ నైట్ ఫ్రీజర్లో ఉంచాలి. 6 గంటల తర్వాత ఫ్రీజర్ నుంచి బయటికి ఐస్ క్రీమ్ తీసానండి. ఇది ఈజీగా రావాలంటే నార్మల్ వాటర్లో ఒక 3 సెకండ్స్ పాటు ఉంచి అప్పుడు తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఐస్ క్రీమ్ ఎక్కడ పాడవకుండా వస్తుంది. చూసారా, ఐస్ క్రీమ్ చాలా చక్కగా రెడీ అయిపోయింది. మంచి కలర్ఫుల్గా జ్యూసీగా ఉంది కదా, చూస్తేనే తినేయాలనిపిస్తుందా? ఇలానే మిగిలిన ఐస్ క్రీమ్స్ని కూడా డీమౌల్డ్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, టేస్టీ అండ్ ఫ్రెష్ మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎలా చేయాలో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. సో చూసారు కదా, ఈ 2 రకాల కుల్ఫీ ఐస్ క్రీమ్స్ని ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.